విన్నారా? ఇన్లే నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా? నేను ఒక్కసారి చెప్తాను, విననోళ్ళ కోసం చెప్తా. వెనకటికి ఒక నక్కు ఉండేనట, ముసలి నక్క. ముక్కుకుంటా మూలుక్కుంటా అటు ఇటు తిరుగుతుండట. యాడేమన్నా తిండి దొరుకుతుందా, యాడేమన్నా కొద్దిగా పీక్క తిందామా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతుండేనట. అయితే ఒక రోజు ఏమైంది, ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట. పొంగ పొంగ మా దగ్గర బాగా, మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడనే ఉన్నాడు, ఎక్కడనో ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్ట నేస్తారు, ఆ తర్వాత డైయింగ్ చేస్తారు, అటెనక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు. అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు పోసిపెట్టిరట. ఆయనకి నక్క పోకుండా జారెన్ల పడ్డది. పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది. ఆడికెళ్ళి ఉరికింది, అట్లా జంగల్ పంట పోయింది. పోయే వరకు జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాయట. ఇదేమో కొత్తగా ఉంది, ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలుపెట్టినాయట. నక్క కూడా అబ్బాయి ఇదేదో మంచిగా ఉన్నదని చెప్పి నక్క